వెల్కమ్ టు ఆంధ్ర షీ మ్యాన్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చెప్తున్నాను మీకు. హై టైడ్ లో టైడ్ గురించి లాస్ట్ టైం మీకు ఒక వీడియో పెట్టాను కదా, అలాగే ఇదొక వీడియో. ఈ వీడియోలో ఇంకొక విషయం మీకు చెప్పబోతున్నాను. ఈ పోర్ట్ చూసారు కదా, ఈ పోర్ట్ హైట్ అనేది, బేస్మెంట్ హైట్ అనేది మీరు చూస్తున్నారా? ఈ హైట్ అనేది ఎంత హైట్లో ఉందో చూసారు కదా, గ్యాప్. అలాగే మీకు షిప్ చూపిస్తాను ఎంత హైట్లో ఉందో. చూస్తున్నారా షిప్ ఎంత హైట్లో ఉందో? ఇప్పుడు లో టైడ్లో ఉంది. లో టైడ్, హై టైడ్ అంటే లోటు పాట్లో అంటాం కదా, అది లో టైడ్లో ఉంది. ఇప్పుడు ఈ పోర్ట్ మొత్తం అలాగే ఉంది, చూస్తున్నారా? ఇప్పుడు లో టైడ్లో ఉంది. ఈ కిందన మీరు చూసుకున్నట్టయితే చిన్న గ్యాప్ కనిపిస్తుంది, చూసారా? ఎడ్జ్ వాటర్ ఫ్లో అవుతుంది, చూసారా? సో ఇది ఈ గ్యాప్ అన్నమాట ఇది. అలాగే షిప్కు ఉండే గ్యాప్ కూడా, హైట్ కూడా చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో షిప్. ఇప్పుడు లో టైడ్లో ఉంది. హై టైడ్ వచ్చిన తర్వాత మరొక వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఈ హైట్ అనేది కొంచెం ఇబ్బందికరమైనది. ఒకవేళ సునామీ ఇలాంటివి ఏవైనా, సైక్లోన్ ఇలాంటివి ఏమైనా వచ్చినట్లయితే డిపెండ్ అపాన్ పోర్ట్ అనమాట. ఆ పోర్టు హైట్ని బట్టి కొంతమంది యాంకర్లో ఉండేవాళ్ళు పోర్టుకు వచ్చేస్తారు సేఫ్ అని చెప్పేసి, కొంతమంది పోర్ట్లో ఉండేవారు యాంకర్కి వెళ్ళిపోతారు సేఫ్ అని చెప్పేసి. ఎందుకనంటే ఈ పోర్ట్ హైట్ అనేది తక్కువ కాబట్టి, ఒకవేళ అలాంటిది ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇప్పుడు చెన్నైలో చూడండి ఫ్లడ్డింగ్ వచ్చింది కదా, అలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే షిప్ అనేది తేలి మళ్ళీ అదే పైకి వచ్చేస్తుంది. షిప్ అనేది తేలి అలా పైకి వచ్చేస్తుంది. అందుకు డిపెండ్ అపాన్ పోర్ట్లో వీళ్ళు యాంకర్లో వేసుకుంటారు. ఇప్పుడు చూసారు కదా హై టైడ్లో ఉంది. కాకపోతే నేను నైట్ డ్యూటీలో ఉండడం, నైట్ వీడియో తీయడం అవుతుంది. హై టైడ్లో చూసారా ఎంత హైట్కి వచ్చిందో వాటరు. ఆ షిప్ లెవెల్ చూసారా ఏ హైట్లో ఉందో, గట్టు లెవెల్ ఎంత హైట్గా ఉందో చూసారు కదా. సో ఇలా ఉంటాయన్నమాట, ఒక్కొక్క పోర్ట్లో ఇలా ఉంటుంది. హై టైడు, లో టైడు. ఇంకా కొంచెం వాటర్ వస్తుంది పైకి. కాకపోతే నేను నైట్ డ్యూటీలో ఉండు మీకు డే వ్యూ తీయలేకపోతున్నాను. మీకు ఐడియా వచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా ఇక్కడ ఈ పోర్టు, ఇది వేరే పోర్టు. ఇది ఇక్కడ హైట్ లెవెల్ చూసారా? అలాగే ఇక్కడ ఫెండర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫెండర్స్ ఏంటి అని అంటే షిప్ సపోర్ట్కి అనమాట. షిప్ డ్యామేజ్ అవ్వకుండా, అలాగే పోర్టు కూడాను, జెట్టి కూడాను డ్యామేజ్ అవ్వకుండా ఇది ఫెండర్స్ ఉన్నాయి. అలాగే బొలాడు, రోపు చూసారా? అలాగే ఈ షిప్ కూడాను ఫెండర్స్ ఉన్నాయి, చూసారా? అవి ఫెండర్స్ అనమాట, షిప్ ఫెండర్స్.